తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. లేదు నాన్న, తెలిసి జరిగినా తెలియక జరిగినా తప్పు తప్పే అవుతుంది. ఆ రోజు ఆ తప్పుకి నేను జైలు శిక్ష అనుభవించుంటే ఏదో ఒక రోజు విడుదల ఉండేదేమో. కానీ జీవితం విధించే శిక్షకి విడుదలనేదే ఉండదు. ఆ పాపం శాపంగా మారి ఇదిగో ఇలా ఎక్కడో చోట అవమానాలకి గురి చేస్తూనే ఉంటుంది. మర్చిపోవాలనుకున్న గాయాన్ని మళ్ళీ మళ్ళీ ఇలా రగిలిస్తూనే ఉంటుంది. చూడు నాన్న, నీకు తెలియకుండా జరిగింది ఒక పొరపాటే, తప్పు కాదు నాన్న. ఆ పొరపాటు సరిదిద్దుకోలేనిదే కావచ్చు. కానీ నువ్వు ఆ ఇంటికి అల్లుడివయ్యాక ఒక కొడుకులా మారావు. అక్కడొక బాధ్యత తీసుకున్నావు. అందుకే అందరూ నిన్ను అర్థం చేసుకున్నారు. జరిగిపోయిన గతం మర్చిపో. వెంటనే భవిష్యత్తులో చేసే మంచి నలుగురు నిన్ను పొగిడేలా చేస్తుంది. ఎక్కడైతే నిన్ను ఆ పాత గాయంతో నిందించారో అక్కడే నువ్వు చేసిన మేలు వల్ల మేమింత అన్నం తింటున్నాం. మా ఇంట్లో దీపం వెలగడానికి నువ్వే కారణమని అందరూ మెచ్చుకునే రోజు కూడా వస్తుంది. మాట పడగానే కుంగిపోకూడదు, పొగడగానే నన్ను మించిన వాళ్ళు లేరని పొంగిపోకూడదు. రెండింటినీ సమానంగా తీసుకున్నప్పుడే జీవితంలో మనం ప్రశాంతంగా ఉండగలం. అదర్థం చేసుకోరా. ఇప్పుడు నువ్విలా ఆకలితో ఉండిపోతే నువ్వే ప్రాణంగా బతుకుతున్నా తనెంత బాధపడుతుంది. అది మర్చిపోతే ఎలా? పద భోంచేద్దాం. రామ్మా పద. ఏమి తప్పు చేశానే, ఇంత శిక్ష వేసావే, ఊపిరాపి చంపేసే తీర్పు రాసి పంపావే. నిన్ను నన్ను ఈ దూరం వేరు చెయ్యదన్నానే, నాది ఎంత పేరాసో నేడు తెలుసుకున్నానే. 7 సంద్రాలను దాటి నాకై వస్తానన్నావే, వేడుకంటి ప్రేమను కోసి ఎడుపు నింపావే. నీకోసం నే వేచున్నా ఇన్నాళ్ళు, నా బుజ్జి తల్లి నా కోసం. ఇక మిగిలాయి కన్నీళ్ళు. హలో భాను. సత్య, మురారి గారు ఎలా ఉన్నారు? మావయ్య ఎలా ఉంటాడో నీకు తెలుసు కదా. రాధ కనిపించలేదని అంత బాధపడిన మనిషి ఇంకా రాధ మట్టిలో కలిసిపోయింది అంటే తను ఎలా ఉంటాడు? మావయ్యని ఓదార్చడం మా వల్ల కావడం లేదు భాను. నిజమే సత్య, అంతలా ప్రేమించిన మనిషి కంటికి కనిపించే సమయానికి కన్నుమూసిందంటే తట్టుకోవడం ఎంత నరకంగా ఉంటుందో నాకు అర్థమవుతుంది. సత్య, ఒకసారి ఫోన్ మురారి గారికి ఇవ్వు, నేను మాట్లాడతాను. లేదు భాను, మావయ్య ఇప్పుడు మాట్లాడే పరిస్థితుల్లో లేడు. ఇంట్లో కూడా ఎవరితోనూ మాట్లాడడం లేదు. నువ్వు తర్వాత ఫోన్ చేయవా? సత్య, మనిషి బాధలో ఉన్నప్పుడే మనం ఓదార్చాలి. కష్టంలో ఉన్నప్పుడే నీకు మేమున్నామని పక్కన నిలబడాలి. అంతేకాని తను బాధపడతాడని మనం ఒంటరిగా వదిలేస్తే ఆ ఒంటరితనం బాధకి తోడై జీవితం మరింత నరకంగా మారుతుంది. నువ్వు ముందు ఫోన్ ఇవ్వు. మావయ్య, భాను మాట్లాడుతుందంట.
మురారి గారు, మీరు ధైర్యంగా ఉండాలండి. ఉండాలన్న ఆశే లేదు బాను. ఇంకందులో ధైర్యంగా ఉండడానికి ఆస్కారం ఎక్కడుంది? అలా మాట్లాడొద్దు. మీ ప్రాణం మీకు దూరమైందన్న విషయం నాకు తెలుసు. అది ఎంత బాధగా ఉంటుందో నేను ఊహించగలను. మిమ్మల్ని నమ్ముకున్న ఒక ఊరుందండి. మీ మీద మమకారం పెంచుకున్న మీ అమ్మగారు ఉన్నారు. మీ గురించి ఆలోచించే మీ అక్క సత్య అందరూ ఉన్నారు. మీరెప్పటికీ ఒంటరి కాదు. మీ చుట్టూ ఎంతమంది ఉన్నారో వాళ్ళ గురించైనా మీరు ఆలోచించాలి కదా. అబ్బో, ఇంట్లో వారిని పట్టించుకోదు గాని మురారి కష్టం వచ్చిందని తెగ బాధపడిపోతోంది. అంతే కదా మమ్మీ, ఈ ఇంట్లో ఎవరి మాట చెల్లుతుంది? మరీ ముఖ్యంగా ఎవరూ మాట్లాడడానికి వీల్లేదు. అన్ని నిర్ణయాలు ఆవిడే తీసుకుంటుంది. ఎవరితో ఏం మాట్లాడాలి, ఏం చేయాలి, ఇలా ప్రతి ఒక్కటి ఆవిడ అనుకున్నదే జరుగుతుంది కదా. అవ్వా, మరీ చోద్యం కాకపోతే ఈవిడ కొన్నాళ్లు మురారి ఇంట్లో ఉంది అనుకుందాం. తిరిగి ఇక్కడికి వచ్చేసింది కదా. భర్త తన కుటుంబం అంతా ఇక్కడే ఉంది కదా. అయినా సరే ఇవన్నీ మర్చిపోయి మురారికి కొండంత కష్టం వచ్చింది, అండగా నేనే ఉండాలి, నేనే ఓదార్చాలి అని ఓవరాక్షన్ చేస్తూ ఎలా మాట్లాడుతోందో చూడు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, పోయిన వాళ్ళని మనం వెనక్కి తీసుకురాలేము. నా అనుకున్న వాళ్ళు దూరం అయిపోతే జీవితం నరకంగా ఉంటుంది. కానీ అలాగే ఉంటే ఆ బాధ మరింత మరింత పెరుగుతూనే ఉంటుంది. రాధని మీరు మర్చిపోలేరని నాకు తెలుసు. కానీ మర్చిపోవడానికి ప్రయత్నించాలి. మీ మనుషులు మీ చుట్టూ ఉన్నారు. మీకోసం వాళ్ళు ఆలోచిస్తున్నారు. వాళ్ళ గురించి మీరు ఆలోచిస్తే రాధని మర్చిపోలేకపోయినా మామూలు మనిషిగా మారతారు. దయచేసి అర్థం చేసుకోండి. బాను, నువ్వు మా ఇంట్లో ఉన్నంత వరకు మేము నిన్ను మార్చాలని ఎంతగా ప్రయత్నించామో, నీకు బాధ కలగకుండా ఉండాలని ఎన్నో మాటలు చెప్పాను. కానీ అప్పుడు నువ్వు ఎంత బాధపడేదానివో, నేనేంటో నాకు తెలియాలి, నా వాళ్ళెవరో నాకు తెలియాలని నీలో నువ్వే బాధపడేదానివి. గతాన్ని మర్చిపోయిన నువ్వే అలా ఆలోచిస్తే, అన్నీ గుర్తున్న నేను, రాధతో గొప్ప జీవితాన్ని ఊహించుకున్న నేను, నా రాధ నా చేతుల్లోనే వెళ్ళిపోయిందని తెలిసినప్పుడు, ఎప్పటికీ రాకుండా మట్టిలో కలిసిపోయిందనుకున్నప్పుడు బాధపడకుండా ఎలా ఉండగలను? ఆ నరకం ఎలా ఉంటుందన్నది నేను మాటల్లో చెప్పలేను. నన్ను ఓదార్చే ప్రయత్నం చేయొద్దు ప్లీజ్. మురారి గారు, హలో మురారి. ఓదార్చమ్మా, ఇంకా ఓదార్చు. మురారి మళ్ళీ మామూలు మనిషి అయ్యే వరకు నువ్వే ప్రయత్నిస్తూ ఉండు. ఇంకేం పని? ఈవిడ వాలకం చూస్తుంటే అసలు ఇంట్లో ఉంటుందా? అక్కడ మురారి తెగ బాధపడిపోతున్నాడని మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతుందా అని అనుమానం కూడా వస్తోందే. అలా అంటావేంటమ్మా? కార్తిక్ గారు పంపించాలి కదా. నీ పిచ్చి కాకపోతే పాపం అమాయకుడైన కార్తీకు ఈవిడ గారిని తెగ ఆరాధించేస్తున్నాడు. ఈవిడ మాత్రం ఆ మురారితో ఇలా ఓదార్పు యాత్ర సాగిస్తూనే ఉంటుంది. పెద్దమ్మ,